ముందుగా ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి కర్త కర్మక్రియ స్ఫూర్తి ఫౌండేషన్ చైర్మన్ గారు శ్రీవేల్ ఉయ్యేరి గారికి మా గ్రామం తరపున, రాజారాంపురం గ్రామం తరపున, పంచాయతీ తరపున, మత్స్యకార యువతి యువకులు మత్స్యకారుల తరపున పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను. ముందుగా ఈ వేదికని అలంకరించినటువంటి స్ఫూర్తి ఫౌండేషన్ డైరెక్టర్ గారు వెంకటేశ్వరి మేడం గారికి, అలాగే స్ఫూర్తి ఫౌండేషన్ బోర్డు మెంబర్స్ అయినటువంటి వరలక్ష్మి మేడం గారికి, సాయం మేడం గారికి మా పంచాయతీ తరపున, అలాగే మత్స్యకార ప్రజల తరపున ధన్యవాదాలు తెలియజేస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తాం సార్. అలాగే వేదిక పైన ఉన్నటువంటి గ్రామ సర్పంచ్ గారికి, మిగతా ప్రజాప్రతినిధులకి, పెద్దలకి అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. స్ఫూర్తి ఫౌండేషన్ నాకు 2020 ఆ టైంలో పరిచయం అయింది. ఒక పేద విద్యార్థి తండ్రి చనిపోయినప్పుడు ఆ విద్యార్థి చదువు కోసం కొంత చేయూత అవసరం. ఆ టైంలో అమ్మ సోషల్ వెల్ఫేర్ అసోసియేషన్ అనే ఒక హైదరాబాద్లో ఉన్న సంస్థ శ్రీనివాస్ గారు నాకు శ్రీవేల్ ఉయ్యేరి గారిని నెంబర్ ఇచ్చారు. వెంటనే సార్కి అప్రోచ్ అయిన వెంటనే సమస్య ఏంటి అనలేదు. ఆ కుర్రవాడికి తండ్రి లేరు కదా, ఎడ్యుకేషన్ విధంగా ఎంత అవసరం అంతే, ఆ విషయం అడిగారు. వెంటనే ఆ కుర్రాడి అకౌంట్ డీటెయిల్స్ తీసుకొని వెంటనే ఆ కుర్రాడికి సంబంధించిన ఎగ్జామ్కి, ఆ కుర్రాడు చదవడానికి మొత్తం, అంటే నేను ఎవరో తెలియదు, ఒక ఫోన్ కాల్తో నా పైన నమ్మకంతో ఆ కుర్రవాడికి స్ఫూర్తి ఫౌండేషన్ మొట్టమొదటిసారిగా శ్రీవేల్ ఉయ్యేరి గారు సహాయం చేశారు. ఆ సహాయం ఒక్కదాంతో ఆగలేదు. అలాగే అంబీర్పేట అనే గ్రామంలో మేము మా సంస్థ ద్వారా, సిక్కోలు స్వచ్ఛంద సేవా సమితి ద్వారా క్యాన్సర్ పేషెంట్ రామకృష్ణ అనే క్యాన్సర్ పేషెంట్కి ఇబ్బందికరంగా ఉంటుందంటే మేము కొంత కలెక్ట్ చేసుకుని డబ్బులు ఇచ్చే సమయంలో మా యొక్క వాట్సాప్ స్టేటస్ చూసి మళ్ళీ శ్రీవేల్ సార్ గారు ఫోన్ చేసి, ప్రసాద్ ఏంటి అతనికి ఏం ప్రాబ్లం అంటే, సార్ క్యాన్సర్ స్టేజ్ 4లో ఉంది, ఆయన చనిపోయే స్థితిలో ఉన్నాడు. అయితే ఆ పిల్లలు ఎవరు అంటే, వాళ్ళ పిల్లలు అంటే వాళ్ళిద్దరు పిల్లలు చదువుకోవడానికి ఏమైనా వాళ్ళకేమైనా ఆర్థికంగా ఉన్నదంటే, సార్ వాళ్ళు ఆర్థికంగా వెనుకబడి ఉన్నారు సార్ అంటే, నువ్వు వెంటనే ఎంక్వైరీ చేయి, ఆ పిల్లలు చదువుకోవడానికి భవిష్యత్తులో వాళ్ళు జాబ్ చేసి ఉన్నతమైన స్థాయికి వెళ్ళడానికి నేను సహకరిస్తాను, నువ్వు తప్పకుండా వాళ్ళ డీటెయిల్స్ తీసుకో అని చెప్పి ఆయన గత 3 సంవత్సరాల నుంచి ఆ పిల్లలకి ఆ సంస్థ ద్వారా డైరెక్ట్గా స్కూల్కి అమౌంట్ వేసి చదివిస్తున్నారు. అలాగే గతంలో 2024లో కణితి రవికుమార్, ఒరజాం గ్రామం కణితి రవికుమార్ గారు స్టేజ్ 4లో ఉండి ఆయన కూడా క్యాన్సర్ వ్యాధితో చనిపోయినప్పుడు ఆ ఇద్దరు పిల్లలకు కూడా మనం ఆల్రెడీ చదివిస్తున్నాం. ఈ 4 పిల్లల్ని ఇప్పుడు స్ఫూర్తి ఫౌండేషన్ 3 సంవత్సరాల నుంచి ఆ పిల్లల్ని చదివిస్తూ వాళ్ళు భవిష్యత్తులో ఏ స్థాయికి వెళ్ళాలన్నా నేను ఉన్నాను అని చెప్పి భరోసా కల్పించి అందించినటువంటి శ్రీవేల్ ఉయ్యేరి సార్కి నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే ఆయనకి 2 సంవత్సరాల్లో 2023-24 ఆ టైంలో ఆయనకి వ్యక్తిగతంగా వెళ్ళి కలిసినప్పుడు, ప్రసాద్ ఈ సమస్య కాదు, ఏదైనా మీ ప్రయాణ ప్రాంతంలో కానీ మీ వెనుకబడిన ప్రాంతాల్లో కానీ ఏదైనా సమస్య వచ్చినప్పుడు నాకు ఒక విషయం తెలియజేయి, నా స్థాయికి తగ్గట్టు నేను వీలైతే సహాయం చేస్తాను అన్నప్పుడు, ఇలా మనకి చాలా బాధాకరమైన విషయం ఏంటంటే దౌలపల్లి గురుమూర్తి గారు గల్లంపై ఆయన చనిపోవడం చాలా బాధ అనిపించింది. ఆ వీడియో నా దృష్టికి వచ్చిన వెంటనే నాకు ఏమనిపించట్లేదు, అంటే చాలా బాధాకరం అనిపించే కళ్ళు నీళ్ళు తిరిగితే అప్పుడు వెంటనే శ్రీవేల్ గారికి, సార్ ఇది ఇలాగ ఇన్సిడెంట్స్ ఇలా జరుగుతున్నాయి, వీళ్ళకి వాళ్ళ ఏరియా నుంచి లైఫ్ జాకెట్స్ అడుగుతున్నారు సార్, ఏం చేయాలి సార్ అంటే, ప్రసాద్ నువ్వేమి అనుకు, వాళ్ళకి ఎన్ని లైఫ్ జాకెట్స్ అవసరం ఉంటుంది, మీ ఏరియాలో ఏ తీర ప్రాంతాలు ఉన్నాయి, వాళ్ళకి నేను పూర్తిగా సహకారం అందిస్తున్నాను, నువ్వు పూర్తిగా డీటెయిల్స్ తీసుకొని నువ్వు ఫాలోఅప్ చేసుకొని వాళ్ళకి లైఫ్ జాకెట్స్ ఇచ్చి వాళ్ళకి మిగతా భరోసా కార్యక్రమాలు కూడా నేను చేస్తాను. తప్పకుండా ఫస్ట్ ఈ కార్యక్రమం స్టార్ట్ చేసి తర్వాత వాళ్ళకి ఏమేమి అవసరం ఉంటుందో మనం చేయాలి. ఆయన మరొక విన్నపం ఏంటంటే, ఆయన కోరుకున్నది ఒకటే, ఎప్పుడు కూడా సంస్థలు వచ్చి సహాయం చేస్తాయి రైటే, కానీ సంస్థలు ఎప్పుడైనా మనం ఏరియాకి వచ్చి చేసినప్పుడు మన వంతు సహాయ సహకారాలు కూడా ఉండాలి. ఎందుకంటే మన తీర ప్రాంతాల నుంచి కొంతమంది విదేశాల్లో కానీ షిప్పింగ్ కానీ పనిచేస్తూ ఉంటారు, షీమెన్లు అంటారు, మెరైన్ దీంట్లో చేస్తారు. వాళ్ళు కూడా ఇక్కడ ఎంతో కొంత సంపాదిస్తున్న వాళ్ళు, మీరు 10 రూపాయలు సంపాదిస్తే ₹1 మీరు కూడా అలాంటి సంస్థలకు సహాయం చేస్తే వాళ్ళు చేసే సహాయ కార్యక్రమాలు ఇంకొంచెం మనలాంటి తీర ప్రాంతాలుగా, మనలాంటి పేద అండర్ ప్రివిలేజ్డ్ విలేజ్కి వాళ్ళు సహాయం చేస్తారు. దయచేసి సంస్థే హెల్ప్ చేస్తున్నాను కదా, మన వంతు కూడా మనం సహకారాలు అందిస్తే
తప్పకుండా వాళ్ళు చేసే కార్యక్రమాలు ఇంకొంత ముందుకెళ్తాయని నా యొక్క విన్నపం. ఈ లైఫ్ జాకెట్లు ఈరోజు ఈ తీర ప్రాంతంలో రాజారాంపురం, గుప్పడిపేట ప్రాంతాల్లో ఎక్కువగా వాళ్ళు తీర ప్రాంతాల వేటకు వెళ్తారు కనుక ఈ రెండు తీర ప్రాంత గ్రామాలకి ఈరోజు సుమారు మనకి సార్ చెప్పిన ప్రకారం 160 పైచీలకు లైఫ్ జాకెట్లు ఇవ్వడానికి మేము అనుకుంటున్నాం. ఇప్పుడు వచ్చిన లైఫ్ జాకెట్లు మీకు మేడం గారు అంటే ఈ సంస్థ డైరెక్టర్ అయినటువంటి వెంకటేశ్వరి మేడం గారి చేతుల మీదుగా మీ అందరికీ అలాగే గ్రామ పెద్దలు వీళ్ళందరి చేతుల మీదుగా మీ అందరికీ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమం కోసం ఒక 2 నిమిషాలు కానీ 3 నిమిషాలు కానీ ఈ కార్యక్రమం కోసం సంస్థ డైరెక్టర్ అయినటువంటి వెంకటేశ్వర మేడం గారికి కొంచెం చెప్పవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అందరికీ నాకు సభ నమస్కారాలు.